రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత 4 రోజులుగా సమ్మె చేపట్టడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంత్రి కార్యాలయాన్ని కార్మికులు ముట్టడి చేయడం జరిగింది. అనంతరం కార్యాలయంలో మంత్రి తనయుడు ఫయాజ్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు అందజేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు. మా రాష్ట్ర పిలుపు మేరకు స్థానిక ఎమ్మెల్యేలకు మంత్రులకు రిప్రజెంటేషన్ ఇవ్వమని మా రాష్ట్ర కమిటీ పిలుపు. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ర్యాలీగా వచ్చి మన మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని వచ్చాం. సరే, ఆయన టూర్ లో ఉన్న మంత్రి గారి కుమారులకు ఇవ్వడం జరిగింది. అట్లే కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కాబట్టి మేము కూడా పరిష్కరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. లేకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ జీవో నెంబర్ 36 ప్రకారము 21,24,500 వేతనాలు, అలాగే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ స్కిల్లు, సెమీ స్కిల్డ్ వేతనాలు, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులలో పని చేస్తూ చనిపోయిన వారి కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగము, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ దహన సంస్కారాలకు 15,000 నుంచి 20,000 రూపాయలు, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ అర్హతను బట్టి స్కిల్లు, సెమీ స్కిల్డ్ వేతనాలు గ్రేడ్ల వారీగా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఏపీ మున్సిపల్ వాటర్ వర్క్స్ అండ్ స్ట్రీట్ లైటింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం H-46 CITR మందం నంద్యాల జిల్లా వారి యొక్క విజ్ఞప్తి మేరకు 3వ రోజు మన మంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఇంజనీరింగ్ కార్మికులమైన మేము ఈ రోజు సమ్మె చేయబట్టి 3వ రోజు. ఈ 3వ రోజు వచ్చేసి మినిస్టర్ గారికి మేము నోటీస్ ఇవ్వడానికి వచ్చినాము. ఆయన అందుబాటులో లేనందున వారి కుమారునికి ఇచ్చినాము. మా యొక్క డిమాండ్స్ లో అన్ని కాకపోయినా కొన్ని అయినా నెరవేర్చాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నాము. ఆ కొన్నిలో ముఖ్యమైనవి ఏంటంటే పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చే 21,000 మాకు కూడా అమలు చేయాలని, అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అలాగే చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, 60 నుండి 62 సంవత్సరాలకు వయసు పరిమితి చేయాలని, అలాగే కొన్ని ముఖ్యమైన వాటిలో కూడా ఇవి మేము ముఖ్యంగా అడుగుతున్నాం. కనీసం ఇది చేయాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. మా సమస్య తెగేంత వరకు ఈ పోరాటం ఆగదు.